కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీలో ఇసంపల్లి బాబు రైతు సంఘం జిల్లా కార్యదర్శి అక్కెన్నపల్లి యాదగిరి, ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి గంగుల దయాకర్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కుసుంబ బాబురావు, ఏఐకేఎఫ్ జిల్లా కార్యదర్శి సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు వీరగోని శంకరయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు చిర్రసూరి, ఏఐపికేఎస్ జిల్లా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా పెద్దారపు రమేష్, ముక్కెర వీరస్వామి, గన్నారపు రమేష్లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను రూపొందిస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, దీనివల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు। రైతులకు ఉత్పత్తి ధరలు పెరగడం వల్ల అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇదే విధానాన్ని ప్రభుత్వం కొనసాగించినట్లయితే రాబో కాలంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు। సంయుక్త కిసాన్ మోర్చా అదేవిధంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది। కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకి కనీస మద్దతు ధర చట్టం చేయకుండా, రైతు రుణ విముక్తి చట్టం చేయకుండా ఈరోజు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవసాయాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పగించేటువంటి విధానాల రూపకల్పనకి శ్రీకారం చుట్టింది। ఈ క్రమంలోనే గత 4 సంవత్సరాల క్రితం రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకువచ్చింది। ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడం వల్ల ఆ చట్టాలని ఈరోజు పక్కకు పెట్టిన పరిస్థితి ఉంది। ఇప్పటి వరకు కూడా వాటిని రద్దు చేసిన పరిస్థితి లేదు। ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి రైతులంతా కూడా ఈరోజు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ప్రస్తుత తరుణంలో రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి ఈరోజు రైతుల మీదే భారాలు వేసే విధంగా ఈరోజు పనిచేస్తున్న పరిస్థితి ఉంది। ఈ క్రమంలో రైతుల యొక్క ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి। ఇప్పుడు ఎన్డీఏ 3 ప్రభుత్వం కూడా అదే దిశలో పయనిస్తున్నటువంటి స్థితిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది। అందుకోసం ఏందని చెప్పేసి అంటే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలి। రైతులు పండించినటువంటి పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా చట్టం తీసుకురావాలని చెప్పేసి అని మేము రైతు సంఘాల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। అందుకోసం ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఈరోజు ఇబ్బందుల పాలు చేస్తూ, ఈరోజు పని దొరకక ఉప్పుడు ఉపాసం ఉండే విధంగా, కనీసం కూలి దొరకక ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కార్మిక చట్టాలను రక్షించినటువంటి పరిస్థితి లేదు। అందుకోసమే అనేక సార్లు ధర్నాలు, పికెటింగ్లు, దేశవ్యాప్త సమ్మెలు చేసినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం రావడం లేదు। మరొకసారి ఈరోజు కార్మిక చట్టాలను రక్షించుకోవాలన్నా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కాపాడబడాలన్నా పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ నిరసన ర్యాలీలు చేపడతా ఉన్నాం, కల్పించాలని కోరుతా ఉన్నాం। లేకుంటే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆందోళన చేపడతామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం। ఈరోజు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఆల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మికులకు ఎలాంటిది న్యాయం చేయకుండా బడా బూర్జువా పెట్టుబడిదారులకు అనుకూలంగా అనిలు, ఆదాని, అంబానీలకు ఊడిగం చేస్తూ ఉన్నారు తప్ప కార్మికుల విషయంలో ఎలాంటి ఊచెత్తలేని మాట్లాడని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం। కార్మికుల న్యాయమైన డిమాండ్లను, కార్మికులకు న్యాయమైన కోరికలకు నెరవేర్చాలని చెప్పేసి రైతులకు సంబంధించినటువంటి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున ఆల్ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచమ్యాన్ వరకు భారీ ర్యాలీ ఇస్తూ ఉన్నాము।